ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రామ్శెట్టి నరేంద్ర గారు. నమస్తే సార్. సార్ ముందు అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయితే చాలా పెద్ద కసరత్తు చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉండబోతోంది? రేపు సిడబ్ల్యూసి మీటింగ్ ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? ఇప్పుడు ఏర్పాట్లు మాత్రమైతే అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మళ్ళీ అదే విధంగా ఎల్లుండి ఏదైతే 17 తారీఖు రోజున బహిరంగ సభ ఉన్నదో ఆ సభకు సుమారు 10 నుంచి 11 లక్షల దాకా మా అంచనా. ఆరు మొత్తం విజయబేరి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మళ్ళీ అదే విధంగా ఏదైతే హైదరాబాద్లో మెట్రో లైన్ పిల్లర్స్ ఉన్నాయి రోడ్డు పంటి, దాని గురించి మా పెద్దలు వి హనుమంతరావు గారు, రాములు నాయకు వీళ్ళందరూ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ రెడ్డిని పోయి కలిసిర్రు. ఆయనని కలిసి ఆడ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్లు పెడతారు కదా, దానికి లైటింగ్ గురించి పోయి అడిగితే అన్నీ బుక్ చేసుకుర్రు వాళ్ళు అని చెప్తుండు. మళ్ళీ ఈ ఒకవైపు ఏమో కల్వకుంట్ల ఏమంటాడంటే కేసీఆర్ గారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని అసెంబ్లీలో చెప్తాడు. మళ్ళీ ఒకవైపు మళ్ళీ ఆయనే చెప్తాడు వాళ్ళు టూరిజము అని చెప్తాడు. ఏమన్నా మాటలు తెలివి ఉన్నాయా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నట్టే అవుతుంది. ఎందుకంటే పెరేడ్ గ్రౌండ్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బీజేపీ ముందు వచ్చేసింది. సో వాళ్ళు ముందుగా వరంగల్ అన్నారు, తర్వాత ఇప్పుడు ఇక్కడే పెట్టుకుంటున్నారు. సో మళ్ళీ ఇప్పుడు మెట్రో పిల్లర్స్ దగ్గర ఇష్యూ వచ్చింది. సో పోస్టర్స్ అంటించుకోవాలి అంటే ముందుగానే తీసేసుకున్నారు వాళ్ళు అని వినిపిస్తుంది. దాని గురించి ఇంకా ఏంటంటారు మీరు? ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి కాంగ్రెస్? బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళిద్దరు ఒకటే. ముందుగాల వరంగల్ ఏమో బీజేపీలు పెట్టుకుంటా అన్నారు, మేమేమో జిమ్ఖానా గ్రౌండ్ అనుకున్నాము. మాకు దొరకనియకుండా మాకు క్యాన్సిల్ చేసి బీజేపీలు అని జిమ్ఖానా గ్రౌండ్ తెచ్చిర్రు. ఇక మేము పోయి తుగ్గుడలో పెట్టుకున్నాం. అంటే వీళ్ళిద్దరు ఒకటే. మొన్న ఖమ్మంలో మీటింగ్ అయ్యింది రాహుల్ గాంధీది, మాకు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇవ్వలే. మళ్ళీ అదే అమిత్ షాకు ఉన్న బస్సులన్నీ ఇచ్చిర్రు. అంటే వీళ్ళిద్దరు ఒకటి అన్నట్టే కదా. ఇగో ఇప్పుడు పిల్లర్ల దాని గురించి పోయి మెట్రో లైన్ ఎండీతో మాట్లాడితే ఆయన అన్ని పిల్లర్లు బుక్ చేసుకుర్రు, లేవు అవకాశం అని చెప్తాడు. ఇదంతా కేవలం రాజకీయంగా మా మీద కుట్ర ఓర్వక ఇదంతా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే అమిత్ షా సోనియా గాంధీ తెలంగాణ టూరిస్టులు అంటుంది, మీరేమంటారు? ఇక అమిత్ షాని వాళ్ళ సంగతి వాళ్ళేరుగా. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జర్రన బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండి మాట్లాడతాడా, బుద్ధి లేక మాట్లాడతాడా, అదైతే మాకు అర్థమవుతుంది. కానీ ఆయననే చట్టసభల అసెంబ్లీలో చెప్పిండు కదా సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ అని. మళ్ళీ ఇప్పుడు ఈ మాట ఎందుకంటారు? ఇంటిల్లాదులు పోయి ఫోటోలు దిగురు, మన్మరారు హరీష్ రావు వాళ్ళ భార్య వీళ్ళ భార్య పోయి కాలు మొక్కి తెలంగాణ ఇస్తే పార్టీని తెచ్చి మిలీనియం చేస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అమ్మ అని చెప్పి మాట్లాడినోడు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుండు. ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇట్లా మాట్లాడితే మంచిది ఆయనకు. ఇక మేమేమని అన్నామనుకో మళ్ళీ మంచిగా ఉండదు కాదు. అంటే ఇంకొకటి, నిన్న గోషామాల్ మీటింగ్ అయింది కదా సార్, స్థానికులకి అవకాశం ఇవ్వాలి అంటున్నారు కదా. ఎంతమంది అంటే 15 మందిలో 11 మందికి అవకాశం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు, మీరేమంటారు? అంటే అలా కొంత నలుగురు అవుట్ సైడర్స్ వేసిర్రు, ఇక 11 మంది స్థానికులు వేసిర్రు. ఇక అలా వేయాలని అంటారు. కానీ అధిష్టాన వర్గం ఎట్లా నిర్ణయం తీసుకుంటే దానికి అందరం మేము కట్టుబడి ఉండాలి. చివరిగా చెప్పండి, అంటే సిడబ్ల్యూసి మీటింగ్ లో తర్వాత ఎల్లుండి బహిరంగ సభలో ఏ అంశాలు చర్చకు ఉన్నాయి? మేడం ఇప్పుడు కాంగ్రెస్వి కొన్ని తీర్మానాలు ఉన్నాయి, ఆ తీర్మానాలు తీసుకుంటారు. మళ్ళీ తర్వాత ఏంటంటే ఫర్దర్గా తెలంగాణ ఎలక్షన్ దాని గురించి రకరకాల ఆలోచనలు, రకరకాల డిస్కషన్ ఉంటుంది.